అందరికీ నమస్కారం. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క క్షణం మీ మనస్సాక్షిని ఒక ప్రశ్న అడగండి. గెలవడానికి మనం ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం? ఆ విజయం సాధించడం వల్ల మనకు అత్యంత సన్నిహితులను కోల్పోవాల్సి వస్తే అది తెచ్చే ఆనందం నిజంగా మన హృదయాలలో నివసిస్తుందా, లేక అది ఒక ముండి ముల్లులా మిగిలిపోతుందా? జనం ఆరాధించే గొప్ప వీరుడు, ఏ శత్రువునైనా ఓడించగల గాంధీవధారి అయిన అర్జునుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అకస్మాత్తుగా తడబడ్డాడు. తన ముందు సింహాసనం కోసం ఆరాటపడే దుష్టులు మాత్రమే కాకుండా తన సొంత సోదరులు, బంధువులు కూడా ఉన్నారని గుర్తుకు వచ్చినప్పుడు ఆ వీరుడి విచక్షణ మసకబారింది. అతను ఒక భయంకరమైన నైతిక సందిగ్ధంలో చిక్కుకున్నాడు. పాపం చేసి అయినా రాజ్యాన్ని పొందాలా, లేక సర్వస్వం త్యజించి శాంతిగా జీవించాలా? మనం ఇప్పుడు చర్చించబోయే ఈ శ్లోకాలు మన జీవితంలో మనం తీసుకునే కఠినమైన నిర్ణయాల వెనుక ఉన్న నిజమైన భావోద్వేగాలను, నైతికతను స్పష్టంగా చెబుతాయి. మానవ సంబంధాలకి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీమద్ భగవద్గీతలోని ఈ అద్భుతమైన శ్లోకాలను గమనించండి. నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రయ్యేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినశ్యామ మాధవ. ఈ శ్లోకాల అర్థమేమిటంటే, అర్జునుడు విచారంగా కృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ జనార్దన, ఈ ధృతరాష్ట్రుని కుమారులను చంపడం వల్ల మనకు ఏమి ఆనందం కలుగుతుంది? వారు దుర్మార్గులైన దురాక్రమణదారులు, అంటే విషం పెట్టేవాళ్లు, ఇళ్లకు నిప్పు పెట్టేవాళ్లు, భూములను ఆక్రమించుకునేవాళ్లు అయినప్పటికీ వారిని చంపడం వల్ల మనపై పాపం మాత్రమే పడుతుందని, ఓ మాధవ, మన సొంత బంధువులను, స్నేహితులను చంపడం మనకు తగదు. మన సొంత ప్రజలను నాశనం చేశాక మనం ఎలా సంతోషంగా ఉండగలం? అర్జునుని మాటలలో ఒక లోతైన నైతిక విలువ కనిపిస్తుంది. ఎదుటివారు తప్పు చేసినప్పటికీ వారిని చంపడానికి పూనుకుంటే ఆ పాపం తనపై పడుతుందని అతను భయపడుతున్నాడు. మిత్రులారా, అర్జునుడి పరిస్థితి మనలో చాలామంది ఏదో ఒక సమయంలో ఎదుర్కొనేదే. మనల్ని మోసం చేసేవారు మన సొంత బంధువులే అయినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా, లేక మౌనంగా ఓర్చుకోవాలా అనే సందిగ్ధంలో మనం ఉండిపోతాం. ఇక్కడ అర్జునుడు కృష్ణుణ్ణి జనార్దనుడు అని సంబోధిస్తాడు, అంటే ప్రజల రక్షకుడు అని అర్థం. అర్జునుని అంతరంగ మానవత్వం ఇలా ప్రశ్నిస్తుంది: మీరు అందరినీ రక్షిస్తారు కదా, మరి నన్నెందుకింతమందిని చంపమంటున్నారు? దుర్యోధనుడు స్పష్టంగా ఒక దుష్టుడైనప్పటికీ మన బంధువు అనే ఒక్క భావన అర్జునుణ్ణి బంధిస్తుంది. మనం కూడా అలాంటివాళ్లమే. పరిస్థితులు ఎంత కష్టంగా మారినా మనం మన రక్త సంబంధీకులపై చెయ్యి వేయలేము, వారిని శపించలేము కూడా. అదే అనుబంధం అర్జునుణ్ణి ఒక గొప్ప యోధుడి నుండి ఒక సాధారణ మానవుడిగా మార్చింది. అర్జునుడు ఇలా అంటున్నాడు: సుఖిన శ్యామ మాధవ, అంటే మన సొంత జనులను చంపడం వల్ల కలిగే ఆనందమే నిజమైన ఆనందమా? ఒకవేళ తను యుద్ధంలో గెలిచి సింహాసనాన్ని అధిష్ఠించినా తన అన్నదమ్ములు, పెద్దలు లేని సభలో తను ఎలా సంతృప్తిగా ఉండగలడు? ఈ ఆలోచన అతణ్ణి పిరికివాడిగా చెయ్యటం లేదు, కానీ తీవ్రమైన వేదనకు గురవుతోంది. ఒకవైపు పాపభయం, మరోవైపు ప్రియమైన వారిని కోల్పోతానేమోనన్న దుఃఖం. జీవితంలో మనం కూడా కొన్నిసార్లు ఇలాగే ఆలోచిస్తాం. ఎవరైనా మనకు హాని చేసినప్పుడు పర్వాలేదులే, వాళ్లు మనవాళ్లే కదా అనుకుని దాన్ని వదిలేస్తాం. కాని అలా వదిలేయడం వల్ల అవినీతి ఇంకా పెరిగితే? అర్జునుడి సందిగ్ధతకు కృష్ణుడి సమాధానం ప్రపంచానికి ఒక గొప్ప పాఠం కాబోతోంది. ప్రియమిత్రులారా, భావోద్వేగాల ప్రవాహంలో మనం మన కర్తవ్యాన్ని మరచిపోకూడదనేదే ఈ ఘట్టం మనకు నేర్పే పాఠం. తన బంధువులు చనిపోతారన్న ఆలోచనను భరించలేక అర్జునుడు యుద్ధం నుండి వైదొలగాలని కోరుకుంటున్నాడు. కాని కృష్ణుడు దీనికి అంగీకరిస్తాడా? పాపం పేరుకుపోతుందేమోనని భయపడిన అర్జునుడికి కృష్ణుడు ఎలాంటి ప్రోత్సాహమిచ్చాడు?
నిజమైన పాపం ఏది? దుర్నీతిని ఎదిరించకపోవడమా లేక యుద్ధంలో పాల్గొనడమా? రేపటి వీడియోలో వీటన్నిటినీ మనం ఎంతో ఆసక్తితో అన్వేషించబోతున్నాం. తరువాతి ఘట్టాలలో కృష్ణుడి గంభీరమైన సమాధానం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఆత్మీయులతో పంచుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.